టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలుకోలే మిత్రుడు, అంతేగాని చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమల పట్టనే రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలు లేవు. శుభోదయం నేస్తమా. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 116వ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి పట్టణం శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయంలో గీతామందిరంలో నిర్వహించిన అన్నమాచార్య కీర్తనలు ఆలపించి మెప్పించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు మరియు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. పెద్దలు నాయనమ్మ ఝాన్సీ లక్ష్మి గారి ఆశీస్సులతో మరి ఇంత మంచి స్వరంతో మరి స్వామివారిని మా కళ్ళ ముందు చూపించినటువంటి సరయు మరి లాహరి చంద్రహాస్ ఇద్దరికి ఝాన్సీ నాయనమ్మ గారు మొదటి గురు నాయనమ్మ గారి ఆధ్వర్యంలో ఇంత మంచిగా వాళ్ళ ఆశీస్సులు అందటమే మీరు ఇటువంటి మంచి స్వరంతో సంకీర్తన చేయటం చాలా ఆనందం. గారు కూడా ఏది నడిచినా కోరుచున్నాం. సంగీత గురైన ఆంజనేయ శాస్త్రి గారు కూడా తర్వాత సన్మాన కార్యక్రమం వెంకటేశ్వర మస్తాన్ గారి వాళ్ళ అమ్మాయి ఆనందంగా ఉన్నటువంటి మనిషిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీకు విషయం తెలుసా, ఆడవాళ్ళు లయ వాయిద్యం వాయించడమే చాలా కష్టం. మృదంగారు వాళ్ళ అమ్మగారు ఇద్దరు అన్నయ్య వాయిస్తారు. మరి ఆమెతో పాటు ఎన్నో ప్రోగ్రామ్స్లో మరి ఎవరి వాయించిన సహకారం అందించారు. వారికి సభాముఖంగా స్వాగతం ఈరోజు అన్నమాచార్య జయంతి సందర్భంగా మరి ఎంతోమంది గాయనిమణులు, విద్యార్థులు, తర్వాత ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ సమావేశమయ్యాము. వేదికను అందించినటువంటి పెద్దలందరికీ మా కోసం, చంద్ర కోసం వారికి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను వాళ్ళు నా దగ్గర సంగీతం చేరినప్పుడు మొట్టమొదటగా వాళ్ళ గురించి చెప్పాలి. ఆశ్చర్యంగా నేను నీ పేరేంటమ్మా అంటే మాల్కోస్ అని చెప్పారు. మాల్కోస్ అంటే
హిందోళ రాగం అన్నమాట. మనం హిందోళ రాగం అంటాం ఇక్కడ తెలుగులో. హిందుస్థానీ సంగీతంలో అంటే కర్ణాటక సంగీతంలో హిందోళ రాగము, దానికి పేరు కూడా పెడుతున్నారా అనే ఆశ్చర్యం కలిగింది. మరి పవన్ గారు మరి ఎంతో మరి ఎస్బీఐలో చేస్తారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు మరి సుగుణ గారు. ఎన్ని సంవత్సరాల అనుబంధం మాకు వాళ్ళకి. తెలుగు సంగీత రుచేంద్రకోస్ ఇది కూడా ఒక హిందుస్థానీ వ్యవహార వింటాం. తర్వాత షణ్ముఖ ప్రియ పేరు వింటాం. ఇవన్నీ మన కర్ణాటక సంగీతంలో రాగాల పేరు. మరి హిందుస్థాన్ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ప్రతిరోజు ఒక్కరోజు సంగీతం మానేవాడు. సైడ్ నుంచి చేయండి, సైడ్ నుంచి. ఇటువంటి సన్మాన కార్యక్రమాలు ఎన్నో మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. ఓకే, దీనికి స్పందన కూడా తెలియజేయండి అమ్మా. ఒకసారి మాట్లాడండి. నమస్కారం. ఇవాళ నాకు చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకంటే గురువు గారు, తొలి గురువు గారు ఎదుర్కొన్నా వెళ్ళిన సన్మానం పొందడానికి మాకు చాలా ప్రత్యేకమైన విషయం. ఆయన ఆశీస్సులు పొందడము, ఆయన అభిమానం సంపాదించడం అనేది, ఆయన విద్య, ఆయన ఆశీస్సులు అన్నీ సంపాదించడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మేము అరుణాచల సంఘంలో మా చిన్నప్పుడు మైక్ దగ్గరే పెట్టుకోండి. గురువు గారి వద్ద సంగీతాన్ని నేర్చుకోవడం, ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, ప్రైజులు రావడం, వారితో పాటు తిరుమల వెళ్ళి రావడం అనేది చాలా ప్రత్యేకమైన ఘటన మా జీవితంలో. చాలా ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంగీతం మీద ఇష్టంతో ఉండడం కూడా తను కూడా దానికి సంగీతం మీద ఇష్టంతో ఈ డోలు వాయిద్యాన్ని నేర్చుకున్నారు. మొట్టమొదట డోలు సుబ్రహ్మణ్యం గారి దగ్గర డోలు విద్యాభ్యాసాన్ని కొంతకాలం నేర్చుకున్నారు. తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మ్యూజిక్ డిప్లొమా పూర్తి చేశారు. చదువులో ఉన్నత విద్య BCA వరకు చదివారు. తర్వాత అన్నామలై యూనివర్సిటీ చిదంబరం మ్యూజిక్లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత పూర్తి చేశారు. చిదంబరంలో డోలు విద్యాభ్యాసం బాబు గారి దగ్గర కొంతకాలం డోలు విద్యాభ్యాసం చేశారు. తన డోలు ప్రాడలను నేర్చుకొని సాహిత్య అకాడమీ వారి ఇంటర్నేషనల్ మదర్ తెరెసా గవర్నమెంట్ అవార్డు బహుకరించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన శ్రీరామానందరావు వారి నాదస్వర డోలు వాయిద్య పరిసరలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు,
దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె తాళపాక అన్నమాచార్య 616 జయంత్యోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవ తొండపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి గత వారం రోజుల నుంచి అన్నమాచార్యుల సంకీర్తన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకి ఈరోజు మరి బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు తెలుసుకుంటున్నాను. ఈరోజు కొండపి శ్రీనివాసరావు శ్రీనివాస అన్నమయ్య సంకీర్తన ద్వారా ఇంతమంది పిల్లలకి పోటీలు నిర్వహించి ఈరోజు అన్నమయ్య 616వ జయంతి సందర్భంగా వారందరికీ బహుమతులు ఇవ్వటం చాలా సంతోషకరం. ఇటువంటి అన్నమయ్య పాటలని పోటీలు నిర్వహిస్తూ హిందూయిజాన్ని పెంపొందించడంలో ముందున్న మన శ్రీనివాసరావుకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఆ కార్యక్రమాలకి మేము ఎన్నుంటామని, మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బహుమతులకి మా ఫాదర్ గారైన ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి మెమోంటోలు అందజేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616 జయంతి సందర్భంగా మేము 4 రోజుల పాటు అన్నమయ్య సంకీర్తన గానాలు చేశాము, ఉత్సవాలు చేశాము. ఈరోజు పిల్లలకి పోటీలలో విజేతలకి బహుమతులు ఇచ్చాము. అలాగే 108 మంది దాకా దీంట్లో పాల్గొంటే మొదటి 2, 3 కాకుండా పాల్గొన్న వాళ్ళందరికీ మెమోంటోలు ఇక్కడ ఏర్పాటు చేశాం. అలాగే ఒక 50 మెమోంటోలు దాకా మా ఈదర్ పూర్ణచంద్ర గారు, అలాగే కంకిపాటి రమేష్ గారు ఒక 50 మెమోంటోలు, ఆయన సాయి మంగా మెడికల్స్ వారు కూడా మెమోంటో చేశారు. వచ్చిన వాళ్ళందరికంటే ప్రోత్సాహం కోసం ఈ అన్నమయ్య కీర్తన ప్రచార నిమిత్తం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో మీ పిల్లల్ని అన్నమయ్య కీర్తనలు నేర్పించి పాల్గొనేట్టుగా చేయవలసిందిగా మనవి. ఓం నమో వెంకటేశాయ. టాటా ఐపీఎల్ సిరీస్లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజ్ హైదరాబాద్ జట్లు తుది సమరానికి సంసిద్ధమయ్యాయి. ఈ ఇరు జట్లు హేమాహేమీ జట్లను ఓడించి పాయింట్ పట్టికలో మొదటి 4 స్థానాలను చేరుకొని ఫైనల్ మ్యాచ్లో ఆడనున్నాయి. కేకేఆర్ టీము 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకోగా ఎస్ఆర్హెచ్ కూడా ఐపీఎల్ ట్రోఫీని 2 సార్లు అందుకుంది. ఈ ఇరు జట్లలో ఎవరు తుది సమరంలో విజయం సాధిస్తారో చెప్పడం కష్టమే. ఈ మ్యాచ్ రాత్రి 7:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమవుతుంది. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావటం లేట్ అవ్వచ్చు, కానీ రావటం పక్కా. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.